నువ్వు అడుగుతున్నావు ఏదైనా ధర్మం చేయని. నీకు ధర్మం చేయడానికి వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లే అని పట్టుకొని లేవనెత్తారు. ఎప్పుడైతే పట్టుకొని మూమెంట్ ఇచ్చారో దిగ్గున లేచాడు. నా కడుపు నిండటానికైనా, నా బ్రతుకు మారటానికైనా, నా జీవితం వెలిగించడానికైనా, ఏనాటికైనా నా బ్రతుకులో ఒక అద్భుతం చూడటానికైనా దేవాలయమే నాకు ఆధారము, దేవాలయమే నాకు దిక్కు, దేవుని సన్నిధే నాకు మార్గం. మనకు సమస్య వచ్చినప్పుడు ఎటు వెతుకుతాం? ఫస్ట్ బజార్లోనే తిరుగుతాం. కానీ వాడు నేర్పుతున్నాడు, బజార్లు కాదు, దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు చకచక నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ రోజు ఆగి వాని తట్టు తేరి చూచారు. తేరి చూచి అనుంది, దాన్ని రౌండ్ కొట్టాలి. ఎప్పుడు మామూలుగా చూసుకుంటూ వెళ్తారు, ఆ రోజు స్పష్టంగా తేరి చూచారు. తేరి చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, ఇదిగో వీని ఎడల నేను కార్యం చేయబోతున్నాను, తద్వారా ఇక్కడ ఆత్మల్ని ప్రభావితం చేయబోతున్నాను, వాడిని తేరి చూడండి అన్నాడు. చకాచక మెట్లేక టక్మని ఆగి చూశారు. వానికి వెళ్ళి వాళ్ళ కళ్ళేమో వాని వైపు చూస్తే, వాని కళ్ళేమో వీళ్ళ జేబుకి వెళ్ళి చూస్తున్నాయి. అందుకే పేతురు యోహాన్లు అన్నారు, మా తట్టు చూడుమనిరి. అంటే ఎటు చూస్తున్నాడు? జేబుకి వెళ్ళి అదే పనిలో ఉన్నాడు వాడు. ఏ నాణ్యం వేస్తారో, వెండి వేస్తారో, బంగారం వేస్తారో, ఏ నాణ్యం వేస్తారో, ఎంత విలువైంది వేస్తారో అని చూస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, బాయ్ ఏయ్ నాకెళ్ళి చూడు, బాబా ధర్మ బాబా అని చూశాడు మొఖాలకి వెళ్ళి. ఆగు చెప్పేది నువ్వు అడుగుతున్నావు ఏదైనా ధర్మం చేయని. నీకు ధర్మం చేయడానికి వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లే అని పట్టుకొని లేవనెత్తారు. ఎప్పుడైతే పట్టుకొని మూమెంట్ ఇచ్చారో దిగ్గున లేచాడు. 2 కాళ్ళు బాగుపడ్డాయి. 40 సంవత్సరాల అవిటితనం ఆ క్షణాన వాడిని విడిచిపోయింది. పాదములు చీలమండలు బలము పొంది వాడు లేచి గంతులు వేస్తూ అరుస్తూ దేవుని మహిమపరుస్తూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడని రాస్తుంది. ఇక్కడ మొదటి విషయం, వాడు భిక్షమే ఎత్తుకోవాలనుకున్నాడు, కానీ వాడి ఎంపిక ఎంత తెలివైందో చూడండి. వాడు అడుక్కోవడానికి దేవాలయాన్ని ఎంచుకున్నాడు. విచిత్రం చెప్పనా, వాడు దేవాలయం దగ్గరికి వచ్చేవాళ్ళని అడుగుతానికి, అలాగే ఎవడు సాయం చేయకపోతే దేవుడిని అడగటానికి. ఓకేనా? ఎవరన్నా రాలేదనుకో, ఫస్ట్ ఎటు చూస్తాడు వాడు? కూర్చొని వాకిట్లో కూర్చొని ఫస్ట్ రోడ్డుకి వెళ్ళి చూస్తాడు. ఎవరు రాలేదనుకో ఎటు చూస్తాడు? మందిరంలో చూస్తాడు. ఏందయ్యా ఈరోజు నాకేమో ఎండగట్టేటట్టున్నావు, ఎవరు రావట్లేదు ఏంది నాయన, అవునా? ఫస్ట్ రోడ్డుకి వెళ్ళి చూస్తాడు. ఎవడు రాకపోతే ఎంత తెలివైనడు చూడండి. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు భిక్షగాళ్లే. వాళ్ళు ఎవరిని అడగడానికి వెళ్తారంటే ఆయన అడగడానికి వెళ్తున్నారు. మొత్తం అడిగే బ్యాచే. వాళ్ళు అడిగేదానికి దేవాలయం దగ్గరికి వస్తారు, వీడు వాళ్ళని అడిగేదానికి అక్కడ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుదాం, మనుషుని అడుగుదాం. వాని ఎంపిక నా కడుపు నిండటానికైనా, నా బ్రతుకు మారటానికైనా, నా జీవితం వెలిగించడానికైనా, ఏనాటికైనా నా బ్రతుకులో ఒక అద్భుతం చూడటానికైనా దేవాలయమే నాకు ఆధారము, దేవాలయమే నాకు దిక్కు, దేవుని సన్నిధే నాకు మార్గం. ఇక రెండోది లేదని ఫిక్స్ అయిపోయి తన కడుపు నింపుకోవటానికి, తన సమస్య పరిష్కారానికి దేవుని సన్నిధే ఆధారమని వాడు ఎంచుకున్నాడు. చూడు, సూపర్ కదా. మనకు సమస్య వచ్చినప్పుడు ఎటు వెతుకుతాం? ఫస్ట్ బజార్లోనే తిరుగుతాం. కానీ వాడు నేర్పుతున్నాడు, బజార్లు కాదు, దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకోవాలి. శత్రువులు కానీ ఇశ్రాయేలీయులు కానీ ఎవడైనా నేరస్తుడు తప్పు చేసిన వాడిని వెంటబడితే వాడిని చంపకుండా వాడు బ్రతికుండాలంటే వాడు నేరుగా దేవాలయంలోని పరిగెత్తి బలిపీఠపు కొమ్ముల్ని పట్టుకుంటే బలిపీఠపు కొమ్ము పట్టుకున్న వాడిని చంపకూడదు ఎవరు. దేవాలయమే
శిక్ష నుండి తప్పించే మార్గం. ఎవడైనా పొరపాటున అనుకోని రీతిలో పశువును కొట్టబోయాడు, జారి మనిషికి తగిలింది, ప్రాణం పోయింది, తేడా పడ్డాడు, ఇలా వాడు కొడితే మనిషి చనిపోయాడని జనానికి తెలిసిందంటే వాళ్ళు రాళ్లతో వాడిని జావగొడతారు. అది శిక్ష, మోషే పెట్టిన శిక్ష. అలా కాకుండా జరిగిన దానిలో నా తప్పిదం లేదు, పొరపాటున జరిగింది అనేది వాడు నిరూపించుకోవాలి, రుజువు చేసుకోవాలంటే ప్రజలు వాడిని చంపకూడదంటే వాడు ఆశ్రయపురంలో తలదాచుకోవాలి. అందుకని ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. వాడు అందులోకి పరిగెత్తాలి. ఆశ్రయపురంలో తలదాచుకున్నోడిని చంపకూడదు, విచారించాలి. బలిపీఠపు కొమ్మును పట్టుకున్నోడిని, ఇప్పుడు చెప్పండి, శత్రువు మనల్ని తరుముతూ వచ్చినప్పుడు మనకు రక్షణ దుర్గం ఏదే? దేవుని సన్నిధి. ఆశ్రయపురం ఏదే? యేసయ్య సన్నిధి. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, ఏ లోపంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా పరిష్కారంగా మనుషుల దగ్గర వెతకవాకు, దేవుని పాదాల దగ్గర వెతుకు, అక్కడ దొరుకుతుంది నీకు సమాధానం అనేది వాడు నేర్పుతున్నాడు. శారీరకంగా అవుటోడే కానీ మానసికంగా మనమే అవుటేవారు. వాడు లైన్లోనే ఉన్నాడు. ఒకటి సరే, మా తట్టు తేరి చూడమని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చూశాడు. మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచి నడు అన్నప్పుడు ప్రయత్నం చేశాడు. అంటే దాన్ని ఏమంటారంటే విశ్వాసపు క్రియ. లేచి నడు అని పేతురు సపోర్ట్ చేసినప్పుడు అదే ప్లేస్లో మనం కూర్చున్నాం అనుకో, అదే టైపులో, అదే అవిటితనంతో మన నెక్స్ట్ డైలాగ్ ఏంటి? లేచి నడు అనగానే నెక్స్ట్ మనం ఏమంటాం? ఏందే లేవాలా, లేచి నడవాలా? అదే ఉంటే ఏడెందుకు వేస్తా సిట్టింగ్? చిన్నప్పటి నుంచి లేవు, పుట్టిన దగ్గర నుంచి మనది ఇదే సిట్టింగ్. లేవమంటున్నావు, చేయి పట్టుకుని అలా లాగుతున్నావు, వదిలేవా పడతాను, వదిలే, ఇది మన డైలాగ్. కానీ వాడు అలాగా విశ్వసించాడు. వాళ్ళు ముఖం చూడమన్నప్పుడు చూశాడు. వాళ్ళ ముఖం వైపు తేరి చూచినప్పుడు దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం వాళ్ళ ముఖంలో చూశాడు. పేతురు ముఖంలో చూశాడు. జేబుకెళ్ళి చూస్తున్నాడు వీడు పాపం, అయ్యో జేబుకెళ్ళి చూస్తున్నాడని ఏదో జాలిపడి డబ్బులు తీసేస్తాడని వాడు జేబుకెళ్ళి చూస్తున్నాడు. పేతురికి అర్థమైంది, రే జేబులో ఏమి లేదురా, జేబులో ఏమి లేదురా, ఇదిగో నాలో ఉన్నాడు ఆయన, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు. నాకు కలిగిన ఆస్తి వేసేరా బాబు, నాకు కలిగిన సంపద నా సంపదలగని మా కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నావు అన్నప్పుడు ఏం కలిగి ఉన్నాడు పేతురు? తనలో ఎవరున్నారని చెబుతున్నాడు. ఆయన ప్రభావం ఆయనలో లేకపోతే నా ముఖం చూడని ఎందుకంటాడు? ఆ మాట అన్నాడంటేనే యేసయ్య ముఖ ప్రకాశము పేతురు ముఖంలో ఉండింది. మా తట్టు చూడు అన్నప్పుడు చూశాడు. చూసినప్పుడు దేవుని ప్రసన్నత ఆయన ముఖంలో కనపడింది. ఆయన రోజు చూసే కేఫా కాదు, ఆయన రోజు చూసే కేఫా కాదు, రోజు చూసే యోహాను కాదు. వాళ్ళు ఈరోజు వారి దగ్గర ఏదో ప్రత్యేకత కనపడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం, దాని యొక్క ప్రసన్నత, ప్రభావం కనపడుతుంది. చూశాడు. అందులో దేవుని సన్నిధిలో కూర్చునేవాడు కదా, ఎక్కువగా దేవుని సంగతులు వింటూ ఉంటాడు. వానికి అర్థమైపోయింది, ఇంత అధికారికంగా నన్ను మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా దేవుని ప్రభావం వీళ్ళని ఆవరించింది, ఖచ్చితంగా నన్ను తాగుతుందని. వాళ్ళ ముఖంకి వెళ్ళి చూస్తూ ఉంటే, లే నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, యేసు నామములో లే అని అట్లా పట్టుకోగానే వెంటనే కాళ్ళు కదిలించాడు. ఎగస్టాలు మాట్లాడలా, అడ్డు చెప్పలా, కాళ్ళు కదిలించాడు. ఎప్పుడైతే విశ్వాసంతో కదిలించాడో అప్పుడు స్పర్శ వచ్చేసింది, రక్త ప్రసరణ జరిగింది. కాళ్ళు, పాదాలు, చీలమండలు మొత్తం ఒక్కసారిగా బలం పొందుకున్నాయి. తక్కువ దిగ్గున లేచాడని ఉంది. అంటే సడన్గా లేచాడు, నిలబడ్డాడు, గంతులేస్తున్నాడు, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టలా. వాళ్ళ దగ్గరే ఉన్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. వాళ్ళు ముందుకెళ్ళారు,
వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని మహింపరచడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిది సరైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. దేవుని దయ కొరకు. మనుషుల దయ నీ మీదికి రావాలన్నా గుర్తుపెట్టుకో, దేవుని దయ లేకపోతే ఏ మనిషి నీకు దయ చూపరు. కొంతమంది అనుకుంటావు నువ్వు ఎంత దయగల్లోళ్ళు, ఎంత మంచోళ్ళు అని. వాళ్ళకి దయ పుట్టించింది ఆయన పుట్టికిపోతే ఎంగిల్ చేత్తో కాకిని కూడా దాలరాళ్ళు. అసలు పిల్లికి పిచ్చం బెటర్ అట్టంటి వాళ్ళు నీకు సాయం చేశారు, నిన్ను ఆదరించారంటే ఆయన పుట్టించిన దయ అది. కాబట్టి ఇక్కడ టాప్లో దేవుడు ఉంటాడు. సో మనుషులకు నీ మీద దయ పుట్టాలన్నా కూడా ఆయన పుట్టించాలి. ఒక ఉద్యోగం ఇచ్చేవాడు నీ ముఖం చూసి ఓకే అనాలంటే వాని హృదయంలో దేవుడు క్రియేట్ చేసిన ఎడలు వానికి దయ పుట్టించాలి. లేకపోతే మనుషులు ఎందుకు దయ చూపుతారండి? కఠిన పాషాణ హృదయాలతో నిండిపోయి ఉంటే. కాబట్టి మనుషుల దయ కావాలంటే దేవుని దయ కావాలని దేవుని సన్నిధినే. ఈరోజు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధల్లో ఉన్నా, ఏ విధమైన సహాయం నీకు అవసరమైన, ఏ మనుషులతో నీకు హెల్ప్ అవసరమైనా ఆ మనుషుల్ని కూడా నీ కోసం కదిలించి నీకు హెల్పర్స్గా మార్చేవాడు నా దేవుడు. దేవుని ప్రజల కోసం అన్యరాజుల మనస్సులను మార్చి, అన్యరాజులు వాస్తవంగా దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టాల్సింది వాళ్ళే వీళ్ళకి హెల్పర్స్గా మారి వీళ్ళకి సపోర్ట్ చేసేటట్టు దేవుడు వారితో మాట్లాడి వారి ద్వారా సాయం ఇప్పించాడు. కాబట్టి ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, అవిటివాడు మనకు నేర్పుతున్నది ఏంటి? దేవుని పాదముల చెంత కనిపెట్టుట, కాచుకొనుట, దేవునికి మొరపెట్టుట, దేవునినే బ్రతిమాలుట. దేవుని దయనే మనం ఫస్ట్ వెతకాలి. ఏ దయ? అసలు దేవుని దయే లేకపోతే మనకి ఇక ఏ దయ ఉండదు. ఓకేనా? దేవుని దయ కావాలి. అప్పుడు మనుషుల దయ కూడా వచ్చింది. కాబట్టి ప్లేస్ ఏం ఎంపిక చేసుకున్నాడు? దేవుని మందిరం. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ముఖం చూసి వాళ్ళు భక్తిపరులని, వాళ్ళు పలికింది జరిగిద్దని నమ్మి ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చేశాడు. దీన్ని విశ్వాసము అంటారు. కొంతమంది సలహా అడుగుతారు, పాటించరు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, నమ్మరు. కొంతమంది నువ్వు చెప్పిందంతా వింటామంటారు, సచ్చినా వినరు. వాళ్ళు అనుకున్నయే చేస్తారు. కానీ అట్టు కాదు. దైవజనుల ముఖాలు చూసి వీళ్ళు దేవుని సంబంధాలని గుర్తుపట్టి వారి మాట నెరవేరునని నమ్మి వారు చెప్పినట్లు చేశాడు. లే అని వాళ్ళంటే లేవటానికి ప్రయత్నించాడు, కానీ అడ్డు చెప్పాలా. అందుకు అద్భుతం జరిగింది అక్కడ. ఈరోజు నీకు కూడా చెప్తాను, ఈ ఆన్లైన్ ద్వారా ఉందా, లైవ్ ఉందా, చాలామంది అందుబాటులో ఉన్నారు. మీకు కూడా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. దేవుడు ఒక విషయాన్ని చెప్పి నమ్మమని చెప్పినప్పుడు సందేహించకూడదు, విశ్వసించాలి. విశ్వాసంతో మనల్ని నడవమన్నప్పుడు నడవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు మొదలు పెడతావో అప్పుడు జరిగింది కార్యం. యోర్దాను నది 2 పాయలు కాకముందు ఏమన్నాడు? వాళ్ళ అరకాలు నీళ్లలో మోపమని అన్నాడు. అరకాలు నీళ్లలో మోపమని అన్నాడు. కాలు నీళ్లలో మోపక మునుపు యోర్దాను పాయలవలా. ఎప్పుడైతే యాజకుల పాదాలు, యాజకుల అరకాళ్ళు యోర్దాను నదిలోకి అడుగుపెట్టి అడుగు వేశారో అప్పుడు టక్మన ఆగిపోయింది ప్రవాహం. ఆగిపోయి 2గా దారి చేసింది వాళ్ళు వెళ్ళడానికి, మందసం దాటి అవతలికి వెళ్ళడానికి. విశ్వాసముతో చేసే ప్రయత్నం, విశ్వాసంతో వేసే అడుగు, అది కూడా దైవజనులు, దేవుడు ఆయన వాక్యంలో చెప్పినటువంటి విషయం కావచ్చు, దైవజనుడు ఇచ్చిన హెచ్చరిక కావచ్చు, అక్షరాలా తీసుకొని అడుగు వేస్తే వెంటనే నీకు ఫలం కనపడకపోవచ్చు. తీరా నువ్వు ముందుకెళ్ళిన తర్వాత ఎప్పుడు నీకు ఫలం అవసరం అప్పుడు ఖచ్చితంగా నీకు అది కనపడుద్ది, దాని విలువ నీకు అర్థమైద్ది. అందుకని ఆయనకేం తెలుసు, సోదరుడు తిక్కలోడు పిచ్చోడు అనుకుంటే ఎవరు పిచ్చోళ్ళు, ఎవరు సోదరుళ్ళు? ఇలా అనుకునే వాళ్ళంతా సోది వచ్చే. దేవునికి మహిమ. దైవజనుడిని గుర్తించాడు, చెప్పింది నమ్మాడు, జరుగునని విశ్వసించాడు, జరిగింది. అయ్యా నాకు ఈ జబ్బయ్యా, అమ్మ చేతులు ఉంచాను, విశ్వాసం ఉంచు, ప్రార్థన చేసుకో, తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు, పో, బాగు చేస్తాడు పో అంటే అదే నమ్మాలి, అదే విశ్వసించాలి, అదే స్తోత్రం చెప్పాలి. ఏందో పోయాను, ఏందో చేయి పెట్టుకోండి మాట్లాడినాడు, పో అన్నాడు అంటే నేను గ్యారెంటీ సచ్చినా తగ్గదు నీకు. దైవజనుడు చేతులుంచి పలికాడు, ఆయన సెలవు చొప్పున నాకు జరుగుతుంది, నేను అది నమ్ముతున్నాను. జో గారి తండ్రి దానియేలు గారు
ఆయనకు మంచి పరిచారకురాలు, ఎంతో గౌరవించి ప్రేమించి సన్మానించి ఒక తల్లి ఉంది. ఒకరోజు ఆమెకి గడ్డ వచ్చింది, బాడీలో గడ్డ, పెద్ద గడ్డ. టెస్ట్ చేయించుకుంటే అది గడ్డ అని చెప్పారు. ఏదో ఒక మంచి సమస్య, గట్టి సమస్య అని చెప్పారు. సరే, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన సమయం తీసుకొని ఆయన కలిసి ఈ సమస్య చెప్పింది. ఆయన ప్రార్థన చేసి పంపించాడు, చేతులుంచి ప్రార్థన చేశాడు. తగ్గిపోద్దులే పోమ్మా. ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఆమె బస్ ఎక్కేటప్పుడు చూసుకుంది, గడ్డ అంతే ఉంది. ప్రయాణించినంతసేపు మధ్య మధ్యలో చూసుకుంటా ఉంది, గడ్డ అంతే ఉంది. ఇంటికి వెళ్ళింది, గడ్డ అంతే ఉంది. మరి దైవజనుడు ప్రార్థించి పోయిద్దిలే అన్నాడు, పోలేదు అని సందేహించక దైవజనుడు చెప్పాడు, అది జరిగి తీరుతుంది. అది ఎప్పుడు పోయిద్ది? ఇప్పుడే పోయిద్దా? ఈ క్షణంలోనే పోయిద్దా? లేకపోతే అది ఎప్పుడు తీసేస్తాడు? అది దేవుని చిత్తానికి అప్పచెప్పాడు. చేతులుంచాను, తగ్గిద్ది పో అన్నాడు. ఆయన అన్నాడు అది జరిగిద్ది, కానీ ఎప్పుడు అనేది దేవుని చిత్తం అని. ఖచ్చితంగా కార్యం జరిగిద్దని టెస్ట్ చేస్తానే ఉంది, అబ్జర్వ్ చేస్తానే ఉంది. ఆ గడ్డ ఉన్న భాగంలో చేయబెట్టి చూస్తాం. తెరా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంది, గడ్డ ఉంది. మళ్ళా కొంతసేపు ఆగి గదిని శుభ్రం చేసుకునే పనిలో ఉంది. ఆ శుభ్రం చేసుకుంటా చూసింది, గడ్డ లేదు. మీకు జీవజల ప్రవాహాలు అనే పుస్తకంలో ఈ సాక్ష్యం దొరికింది, చదవండి. దైవజనుడు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు, ఒక మాట పలికినప్పుడు ఆమెనని విశ్వసించాలి. నువ్వు దేవుణ్ణి నమ్ము, దైవజనుడిని నమ్ము. ఎట్లమ్మా అట్లా? దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు, నా దాసుల నోటి మాట నేను నెరవేరుస్తానని దేవుడు చెప్పలేదా? విశ్వసించిన వారి ఎడల దేవుడు కార్యాలు జరుగుతాయి, సందేహించిన వాడికి ఏది జరగదు. నమ్మాలి నాన్న. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దైవజనుల ముఖం తేరి చూడమన్నప్పుడు చూశాడు, చెప్పిన మాట విని నమ్మాడు. లెమ్మన్నప్పుడు లేచాడు, నడిచాడు, గంతులు వేశాడు. 2. 3, కార్యం జరిగినప్పుడు కాళ్ళు రాగానే ఈరోజు చాలామంది చేస్తున్నట్టు ఇంటికి పరిగెత్తలా. ఈరోజు చాలామంది దేవుని ద్వారా అద్భుతాలు స్వతంత్రించుకొని, గొప్ప కార్యాలు, స్వస్థతలు పొందుకొని వాళ్ళు దేవుని మహిమ కోసం వాడబడట్లా. ఆఖరికి మంచాన పడి కూడా బాగు చేయమని ప్రార్థన చేయ్యా, బాగు చేయమని ప్రార్థన చేయ. బాగు చేస్తే ఏం చేస్తావు? కనీసం ఆ బెడ్ మీద ఉండి కూడా అడగట్లా, అయ్యా ఇన్నాళ్ళు నా లైఫ్ అంతా వ్యర్థమైన దానికి తగలబెట్టాను, కనీసం నా తండ్రి ఇప్పుడన్నా నన్ను ముట్టి స్వస్థపరిస్తే ఈ జీవితం ఆయన మహిమ కొరకు వెచ్చిస్తానయ్యా, ఆయన సువార్త కొరకు వెచ్చిస్తాను, ఆయన సేవ కొరకు వెచ్చిస్తాను, ఆయన మందిర పరిచర్య కొరకు వెచ్చిస్తాననే డైలాగ్ రావట్లా. ఏ స్థితిలో ఉన్నా నన్ను బాగు చేయాలి, మళ్ళీ నేను ఈ లోకంలోనే పడి, ఈ కుటుంబం జంజాటల్లోనే పడి నేను కొట్టుకొని పోవాలన్న ఆశతోనే అన్నీ అడుగుతూ ఉన్నారు. కానీ వాడు అలా కాదు. 3వ పాఠం వాడు ఏం చేశాడో తెలుసా? స్వస్థత పొంది పరిగెత్తుకుంటా వెళ్ళి కుటుంబానికి చూపించుకోవాలా. వాడు దేవుని మహిమపరుస్తూ బాగు చేసిన వారితోనే ఉన్నాడు, స్వస్థపరిచిన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. వాకిటి దగ్గర ఉన్నాడు, బాగుపడిన తర్వాత ఇంటికి పరిగెత్తలా, బాగు చేసిన దేవుని సన్నిధికి పరిగెత్తాడు. ఎవరిని మహిమపరిచాడని ఉంది? పెద్దగా చెప్పాలి. గెరాసేనీల దేశంలో 2000 దురాత్మలతో పీడించబడ్డవాడు స్వస్థత పొందిన తర్వాత ఇంట్లో ఉన్నాడా? 10 పట్టణాలకు ప్రకటించాడా? దెక్కాపోలి అందంతటా ప్రకటింపనారంభించనని మార్కు సువార్త 5లో ఉంటుంది. చూడండి, యేసు ప్రభు ముట్టినోళ్ళు సమరయ స్త్రీ, ఆమెతో మాట్లాడాడు. యాకోబు బావి దగ్గర వెళ్ళి ఊరిని గదిలించిందే. ఈరోజు నువ్వు నేను మనం దేవుని కార్యాలు పొంది, దేవుని స్వస్థతలు పొంది, దేవుని అద్భుతాలు చూస్తూ అనుభవిస్తూ దేవుని మహిమను పరుస్తున్నామా? దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నామా? లేకపోతే మన మహిమ కొరకు జీవితాలు వెచ్చించుకుంటున్నామా అనేది ఒక ప్రశ్న. చూసుకోండి, అయిపోయి. ఈరోజు విడుదల పొందిన నీవు, విడుదల పొందిన నేను, బాగుపడిన మనం, రక్షణ పొందిన మనం దేవుని మహిమను వెతుకుతున్నామా? మన కొరకు బ్రతుకుతున్నామా? నేను దేవుని ద్వారా రక్షణ పొందాను, జీవితంలో అనేక అనుభవాలు చూశాను, బంధకాల్లోంచి విడిపించబడ్డాను, వాడన్న కాళ్ళు నేను నిలువెల్లా బాగుపరచబడ్డాను. నా మట్టుకు నేను బాగున్నాను, నేను నా ఇల్లు నా సంసారం అని ఆగిపోలేదండి. నేను నన్ను బాగు చేసిన నా దేవుని మహిమను లోకమంతటా ప్రకటించాలి.
ప్రపంచం మొత్తానికి తిరిగి చెప్పలేకపోయినా నాకున్న పరిధిలో, నాకున్న అవకాశంలో ఒక మనిషి దొరికినా, 10 మంది దొరికినా, 100 మంది దొరికినా, 1000, 1,00,000, 10 లక్షలు నా ముందున్నా సరే నా ప్రభుని మహిమపరచడమే, నా ప్రభుని ఘనపరచడం, ఆయన నన్ను కీర్తి చాటడమే నా జీవిత లక్ష్యమని ఫిక్స్ అయిపోయా. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత అంటారు. పొందిన మేలుకు కృతజ్ఞత. అట్లాగా దేవుని ద్వారా మేలు పొందినటువంటి వాడు కృతజ్ఞత చూపి దేవుని మహిమపరచడం అనేది మనం 3వ పాఠంగా నేర్చుకుంటాం. 4వది, బాగుపడిన వాడు ఇంటికి పరిగెత్తల అపోస్తలను పట్టుకొని ఉన్నాడంట. అంటే ఏంటో తెలుసా? నన్ను బాగు చేయడానికి దేవుడు వాడుకున్న పాత్రలు వీరు. నన్ను దేవుడు బాగు చేయడానికి దేవుడు వాడుకున్న పాత్రలు వీరని వాళ్ళను కూడా కనపరిచాడు. ఫస్ట్ దేవుని మహిమపరిచాడు. స్వస్థత పొందేవాడు ఆ 2 దైవజనుల్ని పట్టుకొని నిండుట ద్వారా ఇదిగో వీళ్ళే నన్ను బాగు చేశారు, వీళ్ళ ద్వారా దేవుడు నన్ను బాగు చేశాడు. దేవుని మహిమపరిచాడు. మొదట దేవుణ్ణే మహిమపరచడం ఉంది, మనుషుల్ని మహిమపరచడం లేదు. దేవుని స్తుతించుచు, మనుషులను పొగడలా, మనుషుల్ని కీర్తించలా. మొదట దేవుని మహిమపరిచాడు, తర్వాత వాళ్ళని పట్టుకొని చూపించాడు ప్రజలకు, ఇదిగో వీరి ద్వారా దేవుడు నన్ను బాగు చేశాడు, ఇదిగో వీరు దేవుని జనులు, దైవ జనులు, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలని వారిని గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువన్న బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుని బాగు చేశాడు. వీళ్ళు ఏకంగా 40 సంవత్సరాల వయసుడు అవిటోడు. ఈ అవిటితనం 40 ఏళ్ళు. నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువు చెప్పాడు. అది అక్షరాల వీళ్ళు చేశారు. వీళ్ళ ద్వారా పరిశుద్ధాత్ముడు చేశాడు. వీడు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, అపోస్తలుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. కనుక ప్రజలంతా కూడా ఫస్ట్ వాని వైపు చూశారు, తర్వాత వాడు ఎవరిని చూపిస్తున్నాడో వాళ్ళ వైపు చూశారు. వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు, ప్రజలు విన్నారు. సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమని వీనికి అధికారం ఇచ్చినట్టు మీరు మా తట్టు ఏల తేరి చూచుచున్నారు. మీరు జీవాధిపతిని సిలువ వేసి చంపితిరి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయనను ఇశ్రాయేలుకు రక్షకుడుగా దేవుడు నియమించెను. ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు, ఆయనే రాబోతున్నవాడు అని ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? 5,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఎంతమంది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు డైరెక్ట్గా జరిగినప్పుడేమో 3,000 మంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి వాడు సాక్షిగా నిలబడితే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు వాడుకున్న పాత్ర ఇదిగో వీరు అని అపోస్తలుల గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఫలితంగా వాళ్ళు సువార్త చెప్పారు. ఫలితంగా 5,000 మంది ఆత్మలు ఒక్క దినమందే ప్రభు పక్షమున సంఘములో చేరారు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? శారీరకంగా అవిటివాడైనా మానసికంగా ఎంత హెల్దీగా ఉన్నాడో చూడండి, స్పిరిచువల్గా ఎంత హెల్దీగా ఉన్నాడో చూడండి. ఈరోజు ఈ విధమైనటువంటి పరిచర్య మనం కూడా చేయాలి. మనకు తోడై ఉన్న దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సత్య సంబంధమైన వ్యక్తులను గూర్చి కూడా సాక్ష్యం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఫలితంగా వారి మాటకు విలువ వస్తుంది. అనేకులు విని రక్షణలోనికి వస్తారు. కీలకమైన ఈ 4 సంగతులు మన జీవితానికి అన్వయించుకోవాలి. అవిటివాడైనా ఎంత ఆత్మీయమైన పాఠాలు నేర్పాడండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అతడు ఇంటికి పోయినట్టుందా? ఎక్కడికి పోయాడు? బాగుపడి దేవాలయానికి పోయాడు, ఇంటికి పరిగెత్తినట్లేదు. కాబట్టి దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైందో చూడండి. ఇదంతా దేవాలయాన్ని ప్రేమించి వాడు అక్కడ ఉండటం, అదే దేవాలయంలో దేవునితో గడపాలని దేవుణ్ణి ప్రేమించి వాళ్ళు దేవాలయానికి రావటం. టోటల్గా ఈ సన్నివేశము, ఈ 5,000 ఆత్మల రక్షణ, దీనంతటి కేంద్ర బిందువు దేవాలయం. సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఎక్కడ వెతుకుతావు? అవిటివాడు దేవాలయం దగ్గర వెతికాడు, దేవుని పాదాల దగ్గర వెతికాడు, దేవుని దయనే ఆశించాడు. దేవుని దయలేని మనుషుల దయ కూడా రాదని అర్థమైంది వాడికి. అంతేకాదు భక్తులను గుర్తుపట్టాడు, వారి ముఖం తేరి చూచి విశ్వసించి వారు చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించాడు. ఈరోజు దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నా, కష్టపడి సంపాదించిన కన్నీళ్ళే అన్నపానాలుగా, కడుపు నిండా తిన్న పరిస్థితి లేదు, కంటి నిండా నిద్రపోయిన పరిస్థితి లేదు.
నానా రకాల వేదనల్లో నలిగిపోతున్నావు, దుఃఖ సహితంగా బ్రతుకుతున్నావు. కడుపు నిండా తినగలుగుతున్నావా? కంటి నిండా నిద్రపోగలుగుతున్నావా? నీ చేతుల కష్టార్జితం నిజంగా నీవే అనుభవిస్తున్నావా? అది లోకుల పాలవుతుందా? అది ఎవరి పాలవుతుందో నీకు తెలుసు. సమాజంలో నీ విలువలు ఎలా మారిపోయాయో నీకు తెలుసు. కొన్నిసార్లు చావాలనే ప్రయత్నాలు కూడా చేశావు. ఎందుకు? జీవితం అంధకారమయమైపోయింది. నెమ్మది లేని బ్రతుకు శాపము ఏలుబడి చేస్తున్నట్టు అర్థమవుతుంది. హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల పరిస్థితులు బాగలేవు, నీ ఇంటి వారి పరిస్థితులు బాగలేవు. తమ్ముడా, చెల్లే, నీ ప్రయత్నాల్లో విఫలత, నెమ్మది లేని జీవితం, దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నా. కారణం శాపం వెలువడి చేస్తుంది. దానికి కారణం పాపం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నా మాట విని మారు మనసు పొందు. ఇకనైనా పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నా వైపు తిరుగు. నా రక్తంతో నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మకు రక్షణను, నీ మనసుకు శాంతిని, దేహమునకు స్వస్థతను, ఆత్మకు రక్షణను నేను అనుగ్రహించి సమాజంలో నిన్ను ఒక దీపముగా వెలిగించాలనుకుంటున్నాను. నా మాట నమ్మి అడుగులు వేస్తావా? అదుగో దైవజనుని పిలుపు విని ఆ పిలుపు చొప్పున అడుగులు వేయటానికి ఇష్టపడ్డవాడు అద్భుత స్వస్థత పొందినట్లుగా నడవటానికి ఇష్టపడితే ఈరోజే నువ్వు తీర్మానం చేసుకొని, ఈరోజే నువ్వు అడుగులు వేయటానికి సిద్ధమైతే, ఈరోజే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ పాపాలన్నీ కడిగేసుకొని నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు. పరిశుద్ధమైన అర్పణగా, పరిశుద్ధమైన అర్పణగా నీ జీవితాన్ని నా చేతికి అప్పగిస్తావా నా కుమారుడా? నీ శాపమును తొలగించి, నీ ఆత్మను రక్షించి, అశాంతిని, ఆవేదనను, దుఃఖమును కొట్టివేసి సంతోషభరితమైన ఆనంద నిలయమైన జీవితాన్ని నేను నీకు అనుగ్రహించేవాడనై ఉన్నాను. నా మాట చొప్పున నువ్వు అడుగు వేస్తే ఇక నీ అడుగు ఇరుగున పడదు. నా మాట విని మారు మనసు పొంది రక్షణ పొంది నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా? నీ జీవితంలోకి నన్ను రాణిస్తావా? కనీసం ఇప్పుడైనా, కనీసం ఇక నుంచి అయినా నా మాట చొప్పున బ్రతకడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటావా అని ఆయనే నిన్ను పిలుస్తున్నాడు. ఉన్న బిడ్డలు ఎవరు ఏ వ్యాధి, బాధ, శోధన, కష్టం, కన్నీళ్లు, శ్రమలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, దుర్వ్యసనాల్లో ఏ విధమైన బలహీనతలు ఇక్కడికి వచ్చారు, వారికి యేసు నామములో విడుదల 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 కలుగునుగాక. అద్భుత స్వస్థత, సమాధానం, ప్రాణ, ఆత్మ, దేహములకు స్వస్థత, దేహమునకు స్వస్థత, మనసుకు స్వస్థత, ఆత్మకు స్వస్థత, త్రివిధములైన స్వస్థతలు బిడ్డలకు దయచేయండి. వారు తెచ్చుకున్న నూనెని రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. బిడ్డలు ఆశీర్వదించు. ఇదిగో ఏ సమస్యలు విడుదల ప్రకటిస్తున్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి కన్నీరు తొడవబడును గాక. ప్రతి శ్రమ కొట్టివేయబడును గాక. హృదయాల్లో మార్పు కలుగును గాక. జీవితాల్లో కార్యాలు జరుగును గాక. రోగులు స్వస్థత పొందుదురు గాక. గొడ్రాండ్రు సంతానవతులగుదురు గాక. చదువుకుంటున్న యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు లభించు గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.